గొంతుక ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలబడేటువంటి మా గొంతుకని మీరు సస్పెండ్ చేసి హౌస్కు రాకుండా రేపు అప్రాపరేషన్ బిల్లు ఉంది, దాని మీద మేము బలంగా కడిగేస్తామని ఈ రాష్ట్రంలో మీరు మేనిఫెస్టో పెట్టి ఎన్నికల ముందు ఈరోజు మీరు చేస్తుంది ఏంది? ఇవన్నీ అంశాలు వస్తాయని చెప్పి మీరు సభను తప్పుదారి పట్టించి మమ్మల్ని బయటికి పంపేటువంటి ప్రయత్నం మీరు చేశారు. ఓకే, ఇవాళ పంపిస్తుండవచ్చు, అల్టిమేట్గా మేము ప్రజలలోనే తెలుసుకుంటాం, మాకేం అభ్యంతరం లేదు. మేము కొట్లాడుతుంది ప్రజల కోసం, ప్రజాస్వామ్య ప్రక్రియ కోసం. మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల గురించి గవర్నమెంట్ పాత్ర ఏంది? మీరు నేను ఉద్యోగం చేసి మన తల్లిదండ్రులను పోషించడానికి వీళ్ళు బిల్ పెడుతున్నారు. ఆ 10%లో 5% ఏమన్నా గవర్నమెంట్ ఇస్తుందని ఏమని చెప్పిరా? అద్భుతమైనదంట. ఇక ఎట్లా చెప్తారంటే మాది ప్రజాపాలన, 2.5 సంవత్సరాల నుంచి నీ ప్రజాపాలన ఎంతో గొప్ప ఉందో రైతాంగానికి తెలుసు. యూరియా కోసం లైన్లు కడుతున్నటువంటి ప్రజలకు తెలుసు. రైతు భరోసా విషయంలో ఏం జరుగుతుందో తెలుసు. రుణమాఫీ విషయంలో ఏం జరుగుతుందో తెలుసు. అనగానినటువంటి పేద వర్గాలకు మీరు ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి హామీలు ఏం జరుగుతున్నాయో ప్రజలందరికీ తెలుసు. అవన్నీ కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా రెడ్ హ్యాండెడ్గా విత్ ఎవిడెన్స్తో సహా దొరికినటువంటి అంశాన్ని పక్కన పెట్టి ఏదో మేము ఈరోజు ఆ శాసనసభకు నిన్న సాయంత్రం శాసనసభలో వాళ్ళే అడ్జర్న్ చేసుకొని పోయారు. ఈరోజు మాకు అవకాశం ఇయ్యలే. ప్రజాస్వామ్యం లోపల అసెంబ్లీ జరిగిన విధానం చీకటి రోజు. మేము అనేకమైనటువంటి సభలు చూసినాం. అసలు నిన్న జరిగినటువంటి ఇష్యూకు ఈరోజు జరిగిన దానికి మాకు సంబంధమే లేదు. మాకు మైక్ ఇవ్వలేదు, మేమెవరం మాట్లాడలేదు. మీరు చూసారు, మీరు ప్రత్యక్ష సాక్షి. హౌస్ రూల్స్ ప్రొసీజర్స్ ప్రకారం స్పీకర్ ఇచ్చిన ఆన్ మైకులో జరుగుతున్నటువంటిదే అథెంటిక్ ఇష్యూ. అక్కడ చివరగా నేను ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒకటే, నువ్వు అద్భుతమైనటువంటి ప్రసంగం నీది. మా దళిత బిడ్డ అయినటువంటి బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసిన విధానం, అపోజిషన్ లీడర్గా విధానం, చదువుకున్న మెరిట్, అనేకమైనటువంటి అంశాలు చెప్పారు. కాబట్టి డెఫినెట్గా మీరు వారిని ముఖ్యమంత్రి చేయండి. మీ ఏఐసిసికి చెప్పి ఈ రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి ఉండాలని మీరంతా గొప్పగా చెప్పారు కదా. ఇప్పుడు 4 మాటలు చెప్పనీకి ఏమవుతుంది బాస్? ఎవరైనా చెప్పగలుగుతారు. మీరు ఆచరణలు చూపించండి. మాకు వారంటే కూడా గౌరవం, బట్టిగారంటే మాకు గౌరవం. చేయండి మీరు.